ఆట డ్యాన్స్ షో ప్రోమో. ఏ జన్మలో అదృష్టమో కానీ నాకు ఈ పిల్ల దొరికింది. జానీ మాస్టర్ చాలా ఎమోషనల్. జీ తెలుగులో ఇటీవలే ఆట డ్యాన్స్ షో మళ్ళీ ప్రారంభమైంది. చాన్నాళ్ళ తర్వాత జానీ మాస్టర్కి ఇలా జడ్జికి డ్యాన్స్ షోకి జడ్జిగా వచ్చారు. జానీతో పాటు నిహారిక కొణిదెల, నటి రాధిక కూడా ఈ షోకి జడ్జిలుగా ఉన్నారు. ఈ షోలో లేటెస్ట్ ఎపిసోడ్కి జానీ మాస్టర్ భార్య ఆయుష సుమలత వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ గురించి పంచుకొని అందరినీ ఎమోషనల్ చేసేశారు. జానీ మాస్టర్, నటి రాధిక, నిహారిక కొణిదెల జడ్జిలుగా, సుడిగాలి సుధీర్ హోస్ట్గా ఆట డ్యాన్స్ షో ఇటీవలే ప్రారంభమైంది. ఒకప్పుడు బుల్లితెరపై దుమ్మిరేపిన ఈ షో మళ్ళీ కొత్త హంగులతో ఇలా మొదలైంది. వీరితో పాటు వంశీ, కావ్యశ్రీ, విష్ణుప్రియ, సమీర భరద్వాజ్ కూడా ఈ షోలో సందడి చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన కొత్త ప్రోమో వచ్చింది. ఇందులో జానీ మాస్టర్ అయితే అందరినీ ఎమోషనల్ చేసేశారు. ఈ ఎపిసోడ్కి జానీ మాస్టర్ భార్య సుమలత వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయిషా రాగానే ఆయన మా జడ్జి అండి, ఈ షోకి పెద్ది అంటాం జానీ మాస్టర్ అంటూ సరదాగా పరిచయం చేశాడు సుధీర్. మాస్టర్ హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ ఆయుష చెప్పగానే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అంటూ సుధీర్ అడిగాడు. మాస్టరే చేశారనగానే ఎలా ప్రపోజ్ చేశారు అంటూ స్టోరీ అడిగాడు. హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే హే సుమా ఐ లవ్ యూ, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నారని ఆయుష చెప్పారు. మీరు ఎప్పుడు ఓకే చెప్పారని సుధీర్ అడగ్గా ఆయన హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు అంటూ నిహారిక మామూలు పంచులు వేయలేదు. మాస్టర్ మీరు చాలా సాఫ్ట్, మీరు చాలా ఫాస్ట్, నేను చాలా స్లో, మీకు నాకు సెట్ అవ్వదని చెప్తే అలా ఉంటేనే స్ట్రాంగ్ ఉంటుంది అన్నారు. మరి ఇంత స్ట్రాంగ్ అవుతుందని నాకు తెలియదు అంటూ జానీ మాస్టర్ ఈరోజు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు ఆయుష. జానీ స్టేజ్ మీదకి వచ్చి రాగానే ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశారు. ఐ లవ్ యూ టూ చెప్పి భార్యతో కలిసి స్టేజ్ మీద చిన్ని గుండెలో ఎన్ని ఆశలు అనే పాటకి జానీ డ్యాన్స్ చేశారు. తర్వాత తన భార్య కాళ్ళకి పట్టీలు పెట్టి దండం పెట్టి ఎమోషనల్ అయ్యారు జానీ. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ నాకు ఈ పిల్ల దొరికింది. మీ అమ్మా నాన్నలకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, నిన్ను కానీ నాకు ఇవ్వడం అంటూ జానీ ఏడ్పించేశారు. ఈ మాటలకి ఆయుష్తో పాటు అక్కడున్న విష్ణుప్రియ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించి కేసు వివాదం చెలరేగినప్పుడు అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ని కూడా తట్టుకొని ఫ్యామిలీని కాపాడుకుంటూ ధైర్యంగా నిలబడ్డారు ఆయుష.